నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాన్వి క్రియేషన్స్ బై గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో చెప్పే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను బర్త్డే బేబీ కోసం పరికిని అనేది స్టిచ్ చేశానండి, బెనారస్ పరికిని. దానికి బార్డర్ వేశాను. ఆ బార్డర్ ఎలా వేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించానండి. చాలా క్లియర్గా చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను స్టిచ్ చేసిన పరికిని అయితే చూపిస్తాను. ఇప్పుడు బాడీ పరికిని అంటారు కదండి, అది స్టిచ్ చేశాను. చిన్నపిల్లలకి బాడీ పరికిని అయితే బాగుంటుంది. డోరీస్ కంటే కూడా ఇలా బాడీ పరికిని వాళ్ళకి ఈజీగా క్యారీ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో నేను ఈ బార్డర్ ఎలా వేసాను అన్నది చూపించానండి. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ కూడా సేమ్ 1.5 తీసుకున్నాను. నేను ఈ వీడియోలో అయితే ఈ పరికిని ఎలా స్టిచ్ చేశానని చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో పట్టు పరికిని ఎలా స్టిచ్ చేయాలో చూపించానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే 1.5 మీటర్కి చాలా ఎక్కువ వచ్చిందండి. ఈ పరికిని పొడుగైందని చెప్పి ఇక్కడ పిల్ట్ కూడా వేసుకున్నానండి, చిన్న పిల్ట్. దీనికి పైన బ్లౌజ్ కూడా నేను ఏదైతే బార్డర్ వేసానో అదే బ్లౌజ్ కింద స్టిచ్ చేశాను. ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నెక్కి నేను సింపుల్గా వర్క్ చేసుకున్నాను. ఏంటంటే రూపులు, అలాగే గోల్డ్ చైన్ అంటే స్టోన్స్ చైన్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెట్టాను. ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఈ బుట్ట చేతుల వీడియో కూడా నేను ఆల్రెడీ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్లౌజ్ పొడుగైతే నేను కొంచెం పెట్టుకున్నాను, ఫ్యూచర్లో విప్పుకోవడానికి. అంటే పొడుగైతే మనం విప్పుకోవడానికి ఉండాలి కదా అన్నట్టు కొంచెం ఫోల్డింగ్ వేసానండి కింద. అంటే పరికినికి ఎలా అయితే పిల్ట్ పెట్టానో అలాగే దీనికి కూడా ఫోల్డింగ్ పెట్టాను. ఖర్చు కూడా పెట్టానండి లోపల, మనం ఫ్యూచర్లో కావాలంటే విప్పుకోవచ్చు కూడా. ఈ నెక్కి చేసిన వర్క్ అయితే చాలా సింపుల్ అండి, వితిన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసిన మెటీరియల్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. కింద పడిపోయినట్టున్నాయి. ఇది వచ్చేసి రూపులండి. మనకి ఇలా దండ కింద దొరుకుతుంది అన్నమాట, చైన్ కింద దొరుకుతుందండి. మనకి ఎన్ని కావాలో అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత చిన్నపిల్లల మెడలో సరదాగా వేయచ్చు. కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. పెద్దవాళ్ళకైతే నెక్కు వెళ్ళదండి వేసుకోవడానికి, ఫుల్ చైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రూపులు యూజ్ చేసాం కాబట్టి చిన్నపిల్లలకైతే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక టెక్నిక్ ఉందండి. యూజ్ చేసిన తర్వాత మనం నెక్ చైన్ కింద వాడుకోవాలంటే కనుక ఒక సైడ్ నుంచి మాత్రమే రూపులు అనేది తీసుకుని వాడుకోవాలంటండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లింక్ ఉందండి, దీన్ని ఎల్ షేప్లో ఓపెన్ చేయాలంట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఈజీగా వస్తుందండి. చూసారా, ఇలా వస్తుంది. ఈ లింక్ ద్వారా తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రూపులు కావాలంటే అన్ని రూపులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ చైన్ని నెక్ చైన్ కింద యూజ్ చేసేయచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక రింగ్ ఉంటుందండి, ఆ రింగ్ని ఇటు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది మాకు షాప్ ఆయన చెప్పారండి, నాకు కూడా తెలియదు ఇలా యూజ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ అయితే చైన్ స్టోన్స్ ఉంటుంది కదండి, ఆ చైన్ యూజ్ చేశాను. అంతే, సింపుల్గా ఇలా రెడీ చేసేసానండి. కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది. చిన్నపిల్లలకి ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుందండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ వీడియోలో అయితే నేను ఈ బార్డర్ ఎలా వేయాలో చూపించాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పరికిని స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్. సేమ్ లైనింగ్ కూడా నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది పన్నా చిన్న పన్నా అండి, కొన్ని పెద్ద పన్నాలు కూడా ఉంటాయి. అంటే శారీ పన్నా ఉంటుంది కదా, అంత పన్నా ఉన్న క్లాత్లు కూడా మనకు దొరుకుతాయి. దీనికి నేను బార్డర్ వేద్దాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. దీని మీద కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇది తీసుకున్నాను నేను. ఇవైతే నాకు 3 పీసెస్ పట్టినాయండి. కొంచెం వెడల్పు బార్డర్ వేస్తున్నాను నేను. ఇదైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. బార్డరు ఇంకా బ్లౌజ్ కోసం 1 మీటర్ తీసుకున్నానండి. ఇది ఎంత వెడల్పు తీసుకున్నానది కూడా నేను చూపిస్తాను. 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి నేనైతే. అంటే ఇప్పుడు పెద్ద బార్డర్సే ఫ్యాషన్ కదా, అంటే చిన్నపిల్లలకు కూడా పెద్ద బార్డర్స్ బాగుంటున్నాయండి. మీకు చిన్న బార్డర్ కావాలంటే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. అటు ఇటు ఖర్చుపోగా మనకి 3 ఇంచెస్ వెడల్పు అయితే వస్తుంది బార్డరు. ఇక్కడ నేను పెద్ద పన్నా కాబట్టి నాకు 3 పీసెస్ సరిపోయినాయండి. 4 ఇంచెస్ వెడల్పుతో 3 పీసెస్ కట్ చేసుకున్నాను నేను. అంటే డబల్ ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ.
వీటిని ఎలా జాయిన్ చేయాలో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి. నెక్స్ట్ పరికిణీ క్లాత్ చూపిస్తున్నాను ఇక్కడ. దీన్ని కటింగ్ అయితే చాలా ఈజీ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే డబుల్ ఫోల్డింగ్లో వేసుకుని, అంటే అంచులు ఒక సైడ్కి వచ్చేటట్టు చూసుకుని పైన కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ చిన్న పన్న అవడంతో ఈ మామిడి పిందులు అనేవి కొంచెం అడ్డంగా వస్తున్నాయి, అంటే స్ట్రైట్గా పైకి రాకుండా. నేను ఇది పొడుగవుతుందని చెప్పి పిల్ట్ వేస్తాను అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. పైన కట్ చేసుకున్నానండి. మనం ఇక్కడ పిల్ట్ పెట్టినప్పుడు ఇక్కడ దారాలు వచ్చేస్తాయి కాబట్టి కట్ చేసిన వైపు కాకుండా అంచుల వైపు నేను పిల్ట్లు పెట్టుకుంటాను. సో ఇదండి క్లాత్ అయితే. నేను ఇప్పుడు ఎలా స్టిచ్ చేసి బార్డర్ వేస్తాను చూపిస్తాను పదండి. సో ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ని వెడల్పుగా, అంటే 2 పీసెస్ కదండి, ఆ 2 పీసెస్ని ఫస్ట్ జాయిన్ చేసేసుకున్నాను. నేను గ్రీన్ కలర్ క్లాత్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 పీసెస్ని మనం జాయిన్ చేసుకునేటప్పుడు డిజైన్ ఎలా ఉందో చూసుకోండి. అంటే ఒక సైడ్ ఒక వైపుకి, ఒక సైడ్ ఒక వైపుకి ఉంటే బాగోవు కదా. 2 మనకి బాగా వచ్చినాయో లేదో ఫస్ట్ చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకుని చూసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇలా మనం 2 పీసెస్ని జాయిన్ చేసుకుంటున్నాం అండి. మనం తీసుకునే 3 పీసెస్ కాబట్టి మనకి 2 జాయింట్స్ పడతాయి. ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే మనం ఫోల్డింగ్ ఎలా చేసి కుట్టుకుంటామో అలా అంచు వైపు కుట్టుకోండి. నేను ఇక్కడైతే డైరెక్ట్ చూపించేస్తున్నాను. దారాలు ఎటువైపు అయితే మనకి బయటకు వస్తున్నాయో అటువైపే స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫిల్స్ పెట్టామనుకోండి, ఖర్చు పెట్టుకున్నప్పుడు ఇక్కడ బయటకు వచ్చేస్తాయండి దారాలు. అందుకని నేను ఇటు సైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫిల్స్. ఇక్కడైతే అంచు ఉంది కదా, బయటికి రాకుండా ఉంటే అందుకోసం. ఇప్పుడు బార్డర్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ డిజైన్ను మనం కిందకి పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత రివర్స్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ కిందకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. పైన డిజైన్ మనకి పైకి కనిపిస్తూ ఉండాలండి. అలాగే కింద వైపుకి మనం ఏదైతే పైకి రావాలి అనుకుంటున్నామో అది కిందకి పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి. అలా వేయడం వల్ల ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు డిజైన్ అనేది మనకి పైకి వస్తుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఇలానే మీరు శారీస్ కూడా వేసుకోవచ్చు. అంటే ఏదైనా ప్లెయిన్ శారీస్ తీసుకుని మనం ఇలా డిజైనర్ బార్డర్స్ వేసుకోవచ్చు. లేదంటే డిజైనర్ శారీ తీసుకుని, అంటే ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ వస్తున్నాయి కదా, అలాంటి దాని మీదకి ప్లెయిన్ బార్డర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ బార్డర్ వేసుకుని ప్లెయిన్ శారీ వేసుకుంటే, ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం శారీ అంతా కూడా ఇలానే వేసేసుకోవచ్చు. సన్న బార్డర్ కావాలంటే సన్నగా వేసుకోవచ్చు అండి. లావుగా కావాలంటే, అంటే వెడల్పుగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి స్టిచ్ అయిపోయిన తర్వాత దీన్ని లోపలికి, అంటే పైకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా పైకి ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఫోల్డింగ్ వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసిన చోట ఇక్కడ నేను ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి, అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఈ విధంగా మనం పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. ఇలా మనం వేసినప్పుడు పైన కింద కూడా గోల్డ్ బార్డర్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కింద స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు పైన ఓపెన్ ఉంది కదా, ఆ పైన కూడా మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే ఏదన్నా మనకి బయట దొరుకుతాయి కదా లేస్ బార్డర్స్, అలాంటివి వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇంకా బార్డర్ పెద్దగా ఉంటుందన్నమాట, ఇంకా పైకి వస్తుందండి. కట్ చేసుకున్న తర్వాత బాబాయ్ ఇంత బార్డర్ వద్దు, ఎక్కువైపోయింది అనుకుంటే మనం తగ్గించుకోవచ్చండి. పెద్ద బార్డర్ కావాలంటే రాదు, కానీ కట్ చేసిన తర్వాత మనకి చిన్న బార్డర్ కావాలంటే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మనకి ఎంత బార్డర్ అయితే కావాలో అంత బార్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ కెమెరా ఏంటంటే నేను వెనకాల విండోలో, అంటే కిటికీలో పెట్టానండి. అంతకుముందు మిషన్ మీదే పెట్టి షూట్ చేసేదాన్ని. షేక్ అయిపోయేది అన్నమాట. నేను ఎందుకంటే మోటార్తో స్టిచ్ చేస్తున్నాను, దానివల్ల కెమెరా షేక్ అవడం వల్ల సరిగ్గా వచ్చేది కాదు వీడియో. ఇప్పుడైతే నీట్గానే వస్తుంది అనుకుంటున్నాను. ఎలా వస్తుంది అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ విధంగా నాకు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బార్డర్ అయితే. పైన ఫిల్స్ పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది లెహంగా. నాకు పరికిణి అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా నచ్చేసిందండి. నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు ముందు. ఫిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి, చూపిస్తుంది అనమాట. నేను ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాతే నేను స్టార్టింగ్ ఇంట్రో అనేది వీడియో షూట్ చేశాను. సో రెడీ అయిపోయిందండి. నేను స్టిచ్ చేసేసింది కూడా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.